హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంఎస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం 3 డేస్ తర్వాత వ్లాగ్ అనేది పోస్ట్ చేయబోతున్నా. 3 డేస్ నుంచి ఈ రెసిపీసే పోస్ట్ చేస్తున్నా. అవ్వట్లేదండి, ఎందుకంటే ఈ గ్రూప్ 2కి కొంచెం టైం టేబుల్ వేసుకొని చదువుకుంటున్న తర్వాత పిల్లలు వాళ్ళ స్కూల్కి పంపించుకోవడం, మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్లు, ఇవన్నీ ఇంట్లో పని సరిపోవట్లేదు అనమాట. బ్లాగ్ అంటే కొంచెం ఎక్కువ షూట్ చేసేది ఉంటుంది, తర్వాత ఎడిటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే రెసిపీస్ అయితే కొంచెం షూట్ చేసే పని కూడా కొంచెం తక్కువ ఉంటుంది, తర్వాత ఎడిటింగ్ ప్రాసెస్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకే నేను రెసిపీస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సండే నుంచి కూడా నేను ర్యాండమ్ క్లిప్స్ అనేది తీసే ఆ బ్లాగ్ కోసం. అవన్నీ ఇప్పుడు ఒకే వీడియోలో పెడతా. అన్నీ మంచి బాగుంది, వీడియో బాగా వచ్చింది. మేము మందిరానికి వెళ్ళింది, అక్కడక్కడ ర్యాండమ్ క్లిప్స్ అనమాట. తర్వాత మా ఇంటికి వెళ్ళినవి, అవన్నీ ఒకటే వీడియోలో పెడతా. కొంచెం లెంతీ వీడియో రావచ్చు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఐ హోప్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి ఇవే నీళ్ళు అనుకుంటున్నారు? వర్షం నీళ్ళు. దగ్గర 2 వీక్స్ నుంచి వర్షం పడుతూనే ఉంది కదా. మేము 4 డేస్కి ఒకసారి వాటర్ అన్నీ పడేస్తూనే ఉన్నాం. ఇది నిండుతూనే ఉంది. చూసారా ఎంత ప్యూర్గా ఉన్నాయో. మనం మోటార్ వేసి పట్టుకున్నా కానీ అంత తేటగా ఉండవేమో నీళ్ళు. ఇక వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పి ఆ రోజు నీళ్ళు బాగానే ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే అందులోనే బట్టలు జాడిస్తున్నా. వాటర్ సేవ్ చేస్తున్నా నేను. ఏమీ అవ్వదు. వర్షం నీళ్ళైనా కానీ ప్యూర్గా స్వచ్ఛంగానే ఉన్నాయి కదా, ఏం ప్రాబ్లం ఉండదు. వాటర్ అనేది మంచిదే. ఇవి కొంతమంది వర్షపు నీళ్ళని బాటిల్లో స్టోర్ చేసుకొని హెడ్ బాత్ కూడా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం బట్టలు జాడించుకుంటే ఏమవుతుంది అని చెప్పి నేనైతే బట్టలు అయితే ఇట్లా మంచిగా జాడిస్తున్నా. వీడియో స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బోర్ అనిపించదు. మధ్యలో నేను మాట్లాడతా, ఓకేనా? బట్టలన్నీ జాడిచ్చేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి, మళ్ళీ నాచు పడుతుంది కదా అందుకే వంపేసా. చాలా బట్టలు ఉన్నాయి, దండాలు కూడా సరిపోవట్లేదు. అందుకే నేను గేట్ మీద కూడా ఆరేస్తున్నా. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30 అయింది అనుకుంటా, అంతే. ఆ రోజు సండే, మేము చర్చికి వెళ్ళాలి. ఇంత చేసి ఎర్లీ మార్నింగ్ లేసి బట్టలన్నీ వాష్ చేసుకొని ఇక్కడ గేట్ల మీద ఆరేసుకొని అటు బిల్డింగ్ పైన ఆరేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మేము చర్చి నుండి వచ్చేటప్పుడు మా ఇంటికి వెళ్ళాం. సొంత ఇంటికి ఊర్లో ఉంది. చర్చి నుండి వచ్చేటప్పుడు దారిలో అనమాట. ఇంటికి వెళ్ళి వచ్చేసరికి బట్టలన్నీ తడిచిపోయాయి. అంటే మార్నింగ్ నేను 10 o'clockకి ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి చర్చికి వెళ్ళాము. ఇవన్నీ పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చర్చి 2 o'clock అట్లా చర్చి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఇంటికి వెళ్ళి ఇంటి నుండి ఇక్కడికి వచ్చేసరికి 4:30 అయింది. అప్పటికల్లా మంచిగా బట్టలు ఎండినాయి. కానీ మేము వచ్చేసరికి వర్షం పడి ఆ బట్టలన్నీ తడిచిపోయినాయి అనమాట. వేస్ట్ అయిపోయింది మొత్తం. దగ్గరగా 1 వీక్ నుంచి బట్టలన్నీ అట్లనే ఉన్నాయి. వర్షం పడటం వల్ల నేనైతే బట్టలు వాష్ చేయలేదు. స్మెల్ వస్తాయి అట్లా సరిగా ఆరకపోతే బట్టలు అని చెప్పి నేనైతే వాష్ చేయలేదు. ఇప్పుడు కూడా కిందంతా తడిగానే ఉంది కదా, అది ఆరలేదు. యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ వర్షం ఏం లేదు, అయినప్పటికీ కూడా దగ్గర 2 వీక్స్ నుంచి కదా వర్షం. ఆ పైనంతా నానిపోయి అదంతా నాచు పట్టేసి అంతే ఉండిపోయింది. ఆ నాచు ఉండటం వల్ల వాటర్ పీల్చుకొని ఆ తడంతా అట్లనే ఉంది. కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏం వర్షం ఏం లేదు అప్పుడు అసలు. ముందు రోజు వాష్ చేసా అనమాట. పిల్లల యూనిఫామ్స్ ఒక్కొక్క పెయిర్ అట్లా వాష్ చేసి అవి ఆరలేకపోయేసరికి నేను మార్నింగ్ తీసుకొచ్చి అవన్నీ దండం మీద వేసా. ఇప్పుడు వాష్ చేసినవి కూడా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నా అటు ఇటు. నేను ఏ రోజు బట్టలు ఆ రోజు వాష్ చేసుకుంటా కాబట్టి మాకు ఎక్కువ దండాలు ఏం కట్టలేదు, నేను ఒకటే కట్టా. కానీ ఇప్పుడైతే 1 వీక్ బట్టలు ఉన్నాయి కదా, ఒక 2 డేస్ బట్టలు ఉతికితేనే సరిపోలేదు. ఎంత పని ఉంటుందో ఇంట్లో పని కనిపించదు. ఇంట్లోనే ఉంటారు కదా, ఏముంటుంది అనుకుంటారులే, కానీ ఇంట్లో పని చాలా ఎక్కువ పని ఉంటుంది. ఇటు ఇంట్లో పని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ చదువుకుంటూ ఇవన్నీ హెక్టిక్ అనమాట, చాలా తలనొప్పి. కష్టపడకపోతే ఏది అంత ఈజీ రాదు కదా. పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలన్నా, తర్వాత ఏదైనా లైఫ్లో ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మనకి ఫైనాన్షియల్ స్టేబుల్ అంటే ఫైనాన్షియల్గా స్టాండర్డ్గా ఉన్నప్పుడే మనం అన్నీ ఎదుర్కోగలుగుతాం. ఇక్కడ వచ్చి నేను టీ పెడుతున్నా. నాకు మా జస్ట్ మేము టీ పెద్దగా ఏం ఎక్కువ తాగం, కొంచెం హాఫ్ కప్పే తాగుతాం.
దానికోసం అని చెప్పి మంచి స్ట్రాంగ్గా పెట్టుకుంటాం. టీ అయితే తాగేది కొంచెమే కాబట్టి ఇట్లా డికాక్షన్ పెట్టి తర్వాత పాలు పోస్తేనే నాకు టీ బాగా అనిపిస్తుంది. అది ఎంతసేపు ఎక్కువ మరిగితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. తాగేది కొంచెమైనా స్ట్రాంగ్గా చిక్కగా తాగుతాం, మంచి రిలాక్సింగ్ ఉంటుంది. అంతేగాని నీళ్ళ నీళ్ళగా అది అంత టేస్ట్ లేకుండా చేసుకుంటే అసలు ఆ రోజు టీ తాగిన ఫీలింగే ఉండదు అసలు. నేను చాలా రకాల టీలు పెడతా, ముందు ముందు వీడియోస్లో అవి కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ వచ్చి నేను మా వారు టీ అయితే తాగుతున్నాం. ఇద్దరు తాగేటట్లుంటేనే టీ పెడతా మ్యాక్సిమం మార్నింగ్ టైంలో. నేను ఎర్లీ లేచిన టీ అయితే పెట్టుకోను, మీకు మా వారు లేచిన తర్వాత టీ పెట్టుకొని ఇద్దరం కలిసి తాగుతాం. మళ్ళీ ఒకదాన్ని తాగిన పెట్టేదే కొంచెం టీ, మళ్ళీ దాన్ని ఒకసారి పెట్టి మళ్ళీ నేను తాగిన తర్వాత మళ్ళీ వేడి చేస్తే అది నల్లగా అయిపోయి అంత బాగోదు. అట్లున్నా మా వారు తాగరు. అందుకని చెప్పి ఇక ఆయన లేచిన తర్వాతే ఇద్దరం టీ పెట్టుకొని ఒకేసారి తాగుతాం. ఎక్కువసేపు అవి ఇవి బాతకాని అనమాట. ఇరుగు పొరుగు ముచ్చట్లు ఉంటాయి కదా, ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉంటాం అవి ఇవి. పిల్లలు కూడా ఈ టైంకి లేస్తారు, లేచి బ్రష్ చేయడం, ఇక వాళ్ళు బుక్స్ ఏమన్నా ఉంటే ఇంకా అవన్నీ బ్యాగ్లో సర్దుకోవటం, వాటర్ ఫిల్ చేసుకోవడం, తర్వాత బాస్కెట్లో కర్చీప్స్, స్పూన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆ చిన్న చిన్న పనుల వరకు వాళ్ళు చేసుకుంటారు. ఇంకా నేను టీ తాగిన వెంటనే ఇంట్లో ఇక నిన్న ఈవినింగ్ కడుక్కొని గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ అయితే వాష్ చేసుకుంటున్నాను ఇక్కడైతే. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక బెడ్షీట్లు ఇవన్నీ సర్దుకుంటా ఉన్నా. ఇక బెడ్షీట్లు కానీ మడతేయకపోయినా, దుప్పట్లు మడతేయకపోయినా ఆ రోజు ఇల్లంతా ఎట్లనో ఉంటుంది. అందుకని ఇవి కూడా మొత్తం నీట్గా సర్దేసుకుంటున్నా. ఆ రోజు సండే కాబట్టి ఈ మసాలా పౌడర్ అనేది అయిపోయింది, గరం మసాలా. అందుకోసం అని చెప్పి ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత బిర్యానీ ఆకు, మిరియాలు అయితే నేను కంపల్సరీగా వేసుకుంటా. ఇంతకుముందు మనకి స్వాతంత్రం రాకముందు మన ఇండియాలో ఎక్కువ మిరపకాయలు బదులు మిరియాలది వాడేవారు కారం కోసం. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో అప్పటి నుంచి మిరపకాయలు మనం వాడటం స్టార్ట్ చేసాం. మిరియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత చికెన్ కర్రీ అయితే చేశాను, గోంగూర చికెన్ అనేది. ఇది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు పెట్టేసి మా వారికి పెట్టేసి ఆ రోజు నేనైతే ఫాస్టింగ్ ఉంటా ఎవ్రీ సండే కంపల్సరిగా. ఇంకా చర్చ్కి అయితే వెళ్ళాం. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది, మెసేజ్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా మెసేజ్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ కూడా మాకు అక్కడే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ తిన్న తర్వాత ఇంకా ఖాళీగా ఉన్నా అని చెప్పేసి బయట మొత్తం మొక్కలు బాగుంటాయి అక్కడ. ఇక మంచిగా ఈ వర్షానికి మంచిగా ఫ్లవర్స్ వచ్చున్నాయి, చెట్లన్నీ మంచిగా పూసున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పి చిన్న క్లిప్పింగ్ అయితే తీసా. బాగుంటుంది మందిరం, చక్కగా సరిపోను కాంపాక్ట్గా ఉన్నా కానీ నీట్గా క్లీన్గా బాగా మెయింటైన్ చేస్తారు సిస్టర్స్. యాక్చువల్గా 3 days ర్యాండమ్గా తీసిన పిక్స్ ఏవైతే ఉన్నాయో మా ఇంటికి వెళ్ళినవి కూడా ఉన్నాయి వీడియోస్, చిన్న చిన్న క్లిప్స్ అనేవి. అవన్నీ యాడ్ చేస్తే వీడియో అనేది దగ్గర 40 minutes వచ్చింది. అందుకనే పోస్ట్ చేయలేకపోతున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.